ఆసరా పెన్షన్లు తీసుకునే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పెన్షన్దారులకు తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక శుభవార్తను తెలియజేస్తున్నారు. ఆయన కదలి బహిరంగ సభలను నిర్వహిస్తూ వివిధ పథకాలకు సంబంధించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. వారు అధికారంలోకి వస్తే ఏం చేస్తామో హామీలు ఇస్తూ ఉన్నారు. ఈ మేరకు ఆసరా పెన్షన్దారులకు ఆయన ఒక పెద్ద శుభవార్తనైతే నిన్న తెలియజేయడం జరిగింది. ఈ మేరకు ఆయన ఏమంటున్నారంటే, తీసుకునే ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నా, మొదటి తారీఖున మీ ఇంటికి నేరుగా పింఛనిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, జనసేన పార్టీ తీసుకుంటాం. ఎవరైనా మీ పింఛను గాని ఒక నెల ఇక్కడ లేకుండా బయట పోతే 3 నెలల వరకు మళ్ళా తీసుకునే విధానానికి శ్రీకారం చుడతాం. ఎప్పుడు వచ్చినా మీ ఇంటి దగ్గరనే ఆ పింఛన్ ఇస్తాం. ప్రతి నెల 1వ తేదీనే ఆసరా పెన్షన్దారులకు ఇంటికి పెన్షన్ పంపిస్తామని, అలాగే ఎవరైనా ఊర్లకు వెళ్ళి ఇంట్లో లేకుంటే అలాంటి వారికి మరుసటి నెలలో తీసుకునే అవకాశం కల్పిస్తామని, మొత్తంగా 3 నెలల తర్వాత ఎక్కడికైనా వెళ్ళిన వారు 3 నెలల తర్వాత ఒకేసారి పెన్షన్ మొత్తాన్ని తీసుకునే వెసులుబాటును మళ్ళీ తాము అధికారంలోకి వస్తే తీసుకొస్తామని చెప్పి ఆయన పెన్షన్దారులకు హామీ ఇవ్వడం జరిగింది. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉండగా 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నిబంధనను సడలించింది. ఏ నెల పెన్షన్ ఆ నెలే తీసుకోవాలని, 1 నుంచి 5వ తారీఖు మధ్యలోనే తీసుకోవాలని చెప్పి కండిషన్లు అయితే పెట్టింది. ఈ మేరకు పెద్ద ఎత్తున పెన్షన్లను కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. ఎవరైతే ఒంటరి మహిళలు అలాగే వితంతువులు ఉంటారో అలాంటి వారు వారి కుటుంబ పోషణ కోసం ఇతర రాష్ట్రాలకు కూలి పనుల నిమిత్తం కావచ్చు, ఇతర ప్రైవేటు సంస్థల్లో స్వీపర్లు గాను, ఇళ్లలో పని మనుషులు గాను వారు వెళ్ళి 3 నెలలకోసారి గతంలో పెన్షన్ తీసుకునేవారు. అలాంటి వారికి వైసీపీ నిర్ణయం ఒక శరాఘాతంగా తగిలి పెద్ద ఎత్తున పెన్షన్లను కోల్పోవడం జరిగింది. ఇది గమనించిన చంద్రబాబు నాయుడు గారు తాము అధికారంలోకి వస్తే ప్రతి నెల పెన్షన్ని 1వ తారీఖు ఇంటికి పంపిస్తామని, అలాగే 3 నెలలకు ఒకసారి బయట పనులకు వెళ్ళి పని చేసుకునేవారు వచ్చి పెన్షన్ని పొందవచ్చు అని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది.